ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే మరో 2 ఛానళ్ళకు సంబంధించినటువంటి లింకులు మెన్షన్ చేశాను. ఆ లింక్స్ మీరు క్లిక్ చేసి ఆ ఛానల్ని మీరు చూడండి. మీకు అందులోని వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతాయని నేను మాత్రం చెప్పగలను, ఎందుకంటే ఆ వీడియోలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇక అలాగే ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే మన తెలుగు వార్త ఛానల్కు సంబంధించినటువంటి ఒక ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఉంటుంది. క్లిక్ చేసి లైక్ కొట్టండి. ఫేస్బుక్ పేజ్లో కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. హై వ్యూవర్స్, ముందుగా మీలో ఎవరైనా మన తెలుగు వార్త ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ని ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మన జీవితంలో జరిగే కొన్ని విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు, మీలో చాలామందికి తెలియని విషయాలను ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అలాగే మీ జీవితాలకు ఈ వీడియోలో చెప్పే పాయింట్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియోని. మొదటిది, ఒక అధ్యయనం ప్రకారం మీరు అనుకున్న దానికంటే 20% ఎక్కువ ఆకర్షణీయంగా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూస్తారు. అంటే మీరు మీ గురించి మీరు అనుకునే కొన్ని మాటలు ఉంటాయి కదా, దానితో పోలిస్తే కాస్త బెటర్గానే మీ గురించి చుట్టూ ఉండేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో నో ప్రాబ్లం, మీరు అనుకునే దానికంటే మీరు బెటర్గానే కనిపిస్తారు వాళ్ళకు. రెండవది, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి పేరును వాడండి. మీ మాటలు ఎక్కువసేపు వినడానికి ఎదుటి వాళ్ళు ట్రై చేస్తారు. అలా యూజ్ చేయడం వల్ల మీరు ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి బోర్ కొట్టదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రవీణ్, మీరు చాలా బాగా వీడియోస్ చేస్తారు, అంతేకాదు మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం ప్రవీణ్, మీరు చాలా మంచి కంటెంట్ ప్రిపేర్ చేస్తారు ప్రవీణ్, ఇలా అన్నమాట. ఇక మూడవది, మామూలుగా వాసన బట్టి లేదా వాసనను ఎక్కువగా చూడగలిగేది ఏదైనా ఉందంటే మొదట మనం అనుకునేది కుక్క. కారణం, కుక్కలకు మనం ట్రైనింగ్ ఇచ్చి పోలీస్ డాగ్గా లేదా ఆర్మీ డాగ్గా పెంచుకుంటాం. కానీ కుక్కల కంటే ఎక్కువ వేగంగా వాసన పట్టగలిగేవి చీమలు, కానీ వాటికి మనం ట్రైనింగ్ ఇవ్వలేం. నంబర్ 4, ఎవరైనా ఒక వ్యక్తి చాలా తక్కువ మాట్లాడినా లేదా ఏదైనా మనం అడిగినప్పుడు సొల్లు చెప్పకుండా స్ట్రైట్గా సూటిగా సమాధానం చెప్తున్నా వాళ్ళు చాలా డేంజర్ అని గుర్తించండి. అందరిలా కాదు, వాళ్ళు ఏదో దాస్తున్నారని అర్థం. అంతేకాదు, అలాంటి వాళ్ళు నోరు విప్పి దాచినవి చెప్తే దాదాపు 50 జీవితాలు నాశనం కావచ్చు, లేదా 50 జీవితాలు మెరుగుపడవచ్చు కూడా. ఇక నెంబర్ 5, మీరు ఎవరినైనా ఒప్పించాలని లేదా కన్విన్స్ చేయాలన్నా మీరు చేయవలసిన మొదటి పని, వారిని కలిసిన వెంటనే వారికి ఒక చైర్ వేసి వారిని కూర్చోబెట్టండి. మీరు మాత్రం నిల్చోండి. ఆ తర్వాత మీరు చెప్పాలనుకునేది క్లియర్గా చెప్పండి. ఈజీగా ఒప్పించడానికి అవకాశం ఉంటుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక నెంబర్ 6, అప్పుడప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు లేదా మనం చెప్తున్నది వినకుండా పరధ్యానంలో ఉన్న వ్యక్తులు సాధారణంగా అధిక ఐక్యూ కలిగి ఉంటారు. అంటే నిజానికి చెప్పాలంటే అతనికి చెప్పేవాడి కంటే ఆ వ్యక్తి ఎక్కువ బ్రెయిన్, మంచి తెలివితేటలు కలిగి ఉంటాడు. కాకపోతే తనను తాను నిరూపించుకోవడానికి టైం రాలేదు అంతే. అందుకే మీరు ఏదైనా చెప్తున్నప్పుడు ఏదైనా పరధ్యానంలో ఉన్న వ్యక్తిని అవమానించకండి. అతను మీకంటే చాలా తెలివైనవాడు అని అర్థం చేసుకోండి. నెంబర్ 7, ఎవడైనా అమ్మాయితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటే చాలామంది వాడి గురించి అనుకునే మాటలు వీడు అమ్మాయిల పిచ్చోడు అని. కానీ మహిళలతో మాట్లాడడం పురుషుడి మానసిక బలాన్ని మెరుగుపరుస్తుంది. అంటే అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడే వ్యక్తులు మానసికంగా సాధారణమైనటువంటి వ్యక్తులతో పోలిస్తే మానసికంగా చాలా బలంగా ఉంటారు అని చెబుతారు. ఇక నెంబర్ 8, ప్రేమలో అంత ఈజీగా పడతారా? కనీసం 1 సంవత్సరం టైం తీసుకుని ఆలోచిద్దాం. ఇలాంటి సొల్లు మాటలు చెప్తే నమ్మకండి. నిజానికి వాళ్ళు ప్రేమలో పడడానికి ట్రై చేయట్లేదు. కేవలం వాళ్ళ లైఫ్కి మీరు సెట్ అవుతారా లేదా అని మాత్రమే చెక్ చేసుకోవడానికి టైం తీసుకుంటున్నారు. ప్రేమలో పడడానికి 4 నిమిషాలు మాత్రమే పడుతుంది, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. ఇక సంవత్సరం టైం అడిగితే లైఫ్ మొత్తం ఎలా ఉంటావో చెక్ చేసుకోవడానికే ప్లాన్ చేస్తున్నట్లు అర్థం. నెంబర్ 9, అప్పుడప్పుడు నువ్వు భయంకర కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది అద్భుతమైన సలహా ఇస్తూ ఉంటారు కదా, కానీ అలా ఇచ్చే వ్యక్తులు సాధారణంగా చాలా సమస్యలను కలిగి ఉంటారు. అదేవిధంగా ఎక్కువగా మానసికంగా గాయపడిన వ్యక్తులు అయి ఉంటారు. ఆ గాయాన్ని నయం చేసే ఉత్తమ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. అందుకే దేనికైనా ఎక్స్పీరియన్స్ ముఖ్యం అనేది. ఇక నెంబర్ 10, ఒక వ్యక్తి ఏడుస్తున్నప్పుడు కుడి కన్ను నుండి మొదటి కన్నీటి బొట్టు పడితే అది ఆనందం, అదే ఎడమ కన్ను నుండి పడితే అది బాధ అని అర్థం. కొంతమంది బంధువుల్లో ఒకరికొకరు పడకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళలో ఒకరు చనిపోయిన వ్యక్తి దగ్గరకు వచ్చి ఏడుస్తుంటారు. వారిలో మీరు ఇది గమనించండి, ఈజీగా దొరికిపోతారు. జస్ట్ కామెడీగా చెప్పాను, నిజంగానే వెళ్ళి చూశారు, తంతారు ఆ టైంలో ఇలాంటి పనులు చేస్తే.
ఇక 11వది, ఒక పరిశోధన ప్రకారం అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ కంటే వారి బట్టలనే ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకే బట్టల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలబ్బా. ఇక 12వది, ఒక వ్యక్తితో లేదా సమూహంతో మొదటిసారి కలిసినప్పుడు కాస్త వారి పాదాల వైపు చూడండి. వారి పాదాలు మీ వైపే ఉంటే వాళ్ళు మీరు మాట్లాడితే వినాలని అర్థం. అలా కాదని పాదాలను వేరే వైపు తిప్పి ఉంటే మీరు దయచేయండి, మీ సలహాలు మాకేం వద్దు అని అర్థం. ఇక 13వది, మొదటిసారి ఒక వ్యక్తిని చూశారనుకో, లేదా మీ పక్క సీట్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు, బట్ మీకు ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. అలాంటి సమయంలో మీరు ఎలా మాట్లాడాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి సమయంలో మీరు మాట్లాడడం కాదు, జస్ట్ ఒక చిన్న హెల్ప్ అడగండి. హెల్ప్ అనగానే డబ్బులు కాదు, డబ్బు అడిగితే పారిపోతారు. పెన్ లేదా పేపర్ లాంటివి అడగండి, వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతారు. అంతేకాదు ఆ తర్వాత మీతో క్లోజ్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు వాళ్ళు. ఇక 14వది, మానసిక గాయాలతో నిరంతరం బాధపడుతున్న వ్యక్తులు స్పష్టమైన కారణం లేకుండా ఇతరులతో సులభంగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి పదే పదే చీటికి మాటికి కోప్పడుతూ ఉంటే వాళ్ళు నిజానికి మానసికంగా చాలా కుంగిపోయారని అర్థం. అంతేకాదు వాళ్ళు ఏదో బాధలో ఉన్నారని అర్థం చేసుకోండి. ఇక నెంబర్ 15, శారీరకంగా అలసిపోయినప్పుడు ప్రజలు సాధారణంగా మరింత నిజాయితీగా ఉంటారు. అంటే బాగా కష్టపడి వచ్చిన వ్యక్తిని ఏదైనా అడిగి చూడండి, ఆలోచించి అబద్ధం చెప్పే అంత ఓపిక వాళ్ళకు ఉండదు. అందుకే నిజాలే చెప్తారు. నెంబర్ 16, మీరు ఒకరిని ఇష్టపడడం ప్రారంభించిన తర్వాత వారు చేసే ప్రతి పని మిమ్మల్ని బాధ పెడుతుంది. ఇది లవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూ ఉంటారు. ఇక నిజానికి మీరు ప్రేమిస్తున్న వాళ్ళ దగ్గర నుండి మీరు మీకు ఇష్టమైన విధంగా ప్రవర్తించాలని మీరు కోరుకుంటారు. అందుకే వాళ్ళు దాన్ని రీచ్ అవ్వలేరు, మీరు వదులుకోలేరు, బాధతోనే ఉంటారు పాపం. ఇక నెంబర్ 17, మిమ్మల్ని భయపెట్టే పనులు చేయడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. అదేలా అనే డౌట్ ఉంది కదా, ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. హర్రర్ సినిమాలే మిమ్మల్ని భయపెడతాయి, కానీ మీరు సంతోషంగా వాటిని చూస్తారు. అందుకే హర్రర్ సినిమాలు కూడా హిట్ అవుతూ ఉన్నాయి. ఇక నెంబర్ 18, అప్పుడప్పుడు పాటలు వినడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఎందుకంటే రోజుకు 5 నుండి 10 పాటలు వినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, రోగ నిరోధక శక్తి బలోపేతం చేస్తుంది, మరియు డిప్రెషన్ ప్రమాదాన్ని 80% వరకు తగ్గిస్తుంది. అలా రోజుకు 5 నుంచి 10 పాటలు వినడం వల్ల. సో సింపుల్ ట్రీట్మెంట్ అండి, డబ్బుతో కూడుకున్నది కాదు. కేవలం 5 నుంచి 10 పాటలు మీకు ఇష్టమైన పాటలు వినండి, 80% డిప్రెషన్ ప్రమాదం నుంచి బయటపడతారు. ఇక నెంబర్ 19, ఒక్కొక్కసారి మనం ధరించే దుస్తుల రంగులు కూడా మన ఇతరుల మైండ్ సెట్ని ప్రభావితం చేస్తాయని చెప్పచ్చు. ఎలా అంటే నీలిరంగు ధరించినటువంటి పురుషుల పట్ల మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతారని, ఎరుపు రంగు దుస్తులు ధరించిన మహిళలపై పురుషులు ఎక్కువగా ఆకర్షితులవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లాంటివి ఉన్నప్పుడు నీలం రంగు షర్ట్ వేసుకుని వెళ్ళండి, మీరు ఈజీగా జయించుకొని రావచ్చు. ఇక నెంబర్ 20, చాలామంది అమ్మాయిలను చిన్ను, బుజ్జి, కన్న అని పిలుస్తూ ఉంటారు. కానీ నిజానికి అలా పిలవటం వల్ల ఎంత ప్రయోజనం ఉందో తెలియదు. కానీ బేబీ అని పిలవటం స్త్రీ మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందట, తక్షణ మానసిక ఒత్తిడి ఉపశమనాన్ని కలిగిస్తుంది. సో వాళ్ళని అలా పిలవడం వల్ల వాళ్ళు మానసిక ఒత్తిడి నుంచి దూరమయ్యి మీతో ఫ్రీగా మాట్లాడడానికి ట్రై చేస్తారు. నెంబర్ 21, గాసిప్స్ అమ్మాయిలకు చాలా ఇష్టమైన కాలక్షేపం. ఎంత ఇష్టమైన కాలక్షేపం అంటే గాసిప్స్ చెబుతుంటే ఫుడ్ కూడా మానేసి వినే రకం. అందుకే ఆడవాళ్ళు చాలా వరకు మరొక ఆడవారితో మాట్లాడుతుంటే వేరే వాళ్ళ గురించి గాసిప్స్ వినడానికి లేదా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. నెంబర్ 22, సాధారణంగా అమ్మాయిలకు పొగడ్తలంటే చాలా ఇష్టం. కానీ పొగడ్తలు వింటున్నప్పుడు ఎలా స్పందించాలో వాళ్ళకు తెలియదు. అందుకే చాలామంది అమ్మాయిలను పొగుడుతున్నప్పుడు అబ్బా అంతలేదు ఇంతలేదు అంటూ నవ్వుతూ ఉంటారు, మీరు గమనించే ఉంటారు. ఇక నెంబర్ 23, ఒక స్త్రీ ఆమె లావుగా ఉందా అని అడిగినప్పుడు మీరు ఆమెకు నో అని చెప్పకండి. ఎందుకంటే మీరు నో అని చెప్పారంటే ఆ తర్వాత మీతో మాట్లాడరు. ఎందుకంటే అందంగా ఉన్నాను అని తనకు తాను ఫీల్ అవుతుంది, ఆ తర్వాత మిమ్మల్ని వదిలేస్తారు. అందుకే కాస్త లావ్ అయ్యావు బట్ పర్లేదు అనండి, ఆ తర్వాత ఇంకాస్త సేపు మాట్లాడడం మొదలు పెడతారు. బట్ చివరిగా మాత్రం పెద్దగా లావు లేవు, ఇలాగే బాగున్నావు అని వినటానికే ట్రై చేస్తారు. ఆ మాట కోసం మీతో మాట్లాడతారు అంతసేపు కూడా. నేను అందించిన ఈ 20 విషయాలు మీకు చాలా బాగా నచ్చాయి అని నేను అనుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా కాన్సెప్ట్లు వెతుక్కోవడం నాకు కొంచెం కష్టంగా ఉంది, మీలో ఎవరైనా సహాయం చేసినట్లయితే నేను ప్రతిరోజు కూడా కొత్త కొత్త కాన్సెప్ట్ని వీడియోల రూపంలో చేసి పెడతాను. ఇదే వీడియో కింద చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఇష్టమైన ఒక కాన్సెప్ట్ని మెన్షన్ చేయండి.
వాళ్ళు చెప్పినటువంటి టాపిక్ని, వాళ్ళు చెప్పినటువంటి కాన్సెప్ట్ని నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఆ టాపిక్ గురించి రీసెర్చ్ చేసి పబ్లిష్ చేస్తాను. అలాగే ఆ టాపిక్ ఎవరు అడిగారో వాళ్ళ పేరును కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. 100కు 100% మీరు అడిగిన టాపిక్ను నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కొత్త కొత్త విషయాలు మీరు కూడా తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తెలుగు వార్త ఛానల్.